హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పొద్దున్నే ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ఎక్సర్సైజ్ చేద్దామని ఆలోచించి ఇంకా ఎక్సర్సైజ్ చేద్దామని రెడీ అయిపోయాను, తీసుకున్నాను. తర్వాత ప్లేస్ ఎక్స్చేంజ్ చేస్తానన్నాగా తర్వాత గదిలోనే చేద్దామని అర్థం చేసుకొని ఈరోజు 4ంటికి లేకుండా 6ంటికి లేచాను. 4ంటికి లేచిన తర్వాత మళ్ళీ పడుకున్నాను నిన్న, అందుకని ఈరోజు 6ంటికి లేచా. ఎందుకులే 4ంటికి లేచి దెబ్బించుకోవటం అని ఎక్సర్సైజ్ చేసేసాను. ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత స్వెట్ అయిపోయింది, మొత్తం స్నానం చేద్దాం రెడీ అయిపోయి స్నానం చేసేసి వచ్చేసాను. స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత ఎలాగ ప్రణాళిక ప్రకారం బైబిల్ చదువుకున్న తర్వాత దేవునికి ప్రార్థన చేసేసుకొని తర్వాత బ్రష్ చేద్దామని అర్థమయ్యి మా గబ్బు కొడుతుందని బ్రష్ నోట్లో పడేసి బయటకు వచ్చేసాను. అలా తిరుగుతూ బ్రష్ చేద్దామని బ్రష్ చేసేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా వాళ్ళు ఏదో చిన్న ప్లాన్ వేశారు, అలా బయటికి వెళ్దాం. సరే మా వాళ్ళని కలవటానికి వెళ్ళిపోయి మా వాళ్ళని కలిసి ఉప్పర్ మీటింగ్ వేసి ఎలా వెళ్దాం ప్లాన్ వేసి మా వాడు జోక్ వేసాడు. ఇంకా వాడు తెలుసు కదా ఏదో గ్యాంగ్లో నోడుదోడు ఉంటాడని. మళ్ళీ ఇలా లవర్ బాయ్ కూడా ఉంటాడు అని ట్యాగ్ చేయండి. ఇలా పెద్దానికి గ్యాంగ్లో వాళ్ళు ఎవరితో మాట్లాడారు. తర్వాత బయటికి వెళ్దాం, ఇట్లా బయటికి వెళ్తుంటే అదేం చైన్ పడుతుంది, అటు తొక్కితే చైన్ పడుతుంది. సరే నెట్ ఎట్ట వెళ్తున్నాను చూడండి, నమ్మకండి పర్లేదు. మా వాడు కష్టపడుతున్నాడు, కష్టజీవి. మా ముగ్గురిని దొక్కుతున్నాడు. తర్వాత మా వాడిని ఇది గాదిలేని చైన్ వేద్దాం, చైన్తో కర్రపోలు పట్టుకుంటే కర్ర రేపేది అడే కర్రని ఎడుతున్నాడు. సరేలే ఇదంతా గాదిలే ఇది అవుతులే అని మళ్ళీ అంతే వెళ్ళిపోయాం. దాని తర్వాత ఇంకా ఇదంతా కాదులేని సైకిల్ పక్కన పడేసి మేమే ఇంకా వాడే తొక్కుతానన్నాడు ముగ్గురిని. సరే ముగ్గురు ఎక్కిన తర్వాత కటింగ్ షాప్కి వెళ్ళాలని మా వాడితో బయటికి వెళ్ళాను. ఏం నీడితో ఎక్కువ తిరుగుతున్నాడు అనుకోమాకండి, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. తర్వాత ల్యాప్టాప్ ఎదురేసుకుని కాసేపు ఏదో ఒకటి నేర్చుకుందాం అని ల్యాప్టాప్ ఎదురేసుకొని చూస్తున్నాను. ఎట్టుందో చెప్పండి ల్యాప్టాప్ నాది? బాగానే ఉన్నట్టుందిలే, మీ అంత రిచ్ కాదులేండి. తర్వాత మా అన్నయ్య ఫోన్ చేసి చర్చికి వెళ్ళాలరా అన్నాడు. దాని తర్వాత చర్చికి రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయాం. ఈరోజు చిన్న ఇదంట, రేపు గుడ్ ఫ్రైడే కాబట్టి అయిపోయింది. ఇంటికి బయలుదేరిపోయాం. ఇంటికి బయలుదేరేటప్పుడు నాకు కూడా తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్ని ఒకటి కలవాలని తెలిసింది. దాని తర్వాత మా ఊడితో బయటికి వెళ్ళాను. ఏంది వీడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని భయపడమాకండి, సరే మా వాళ్ళని అలా వీడిని కలవటానికి వెళ్ళాను. వీడేమో సిగ్గుపడుతున్నాడు, నన్ను చూపి మాకు రాని. సరేలే ఇంకా ఎందుకు వాడు వాడిని ఫోర్స్ చేయడం అని ఫ్రైడ్ రైస్ మంచిగా ఆర్డర్ చేసాం, దొబ్బి తిన్నాం. తినేసిన తర్వాత ఇంటికి బయలుదేరు. గుడ్ నైట్.